హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని క్లింకరా ఛానల్. నేను మీ భ్రమరాని. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారు కదండీ! సో, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేము బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ కర్రీ. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ. సో, సండే స్పెషల్ కదండీ! సో, చికెన్ కర్రీ వండుకుంటున్నాము మేము. మరి మీరేం వండుకుంటున్నారండి? మీరేం వండుకున్నారో సండే స్పెషల్‌గా నాకు కామెంట్‌లో చేయండండి. సో, మనం చికెన్‌కి కావాల్సిన ఐటెమ్స్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. టొమాటోలు ఒకటి ఉందండి. సో, ఒకటే వేయాల్సొచ్చింది. ఒక సట్టి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలండి. టమాటో అప్పుడే వేసుకోకూడదు. టమాటో ఇప్పుడే వేసేసుకుంటే మెత్తపడి అదే మొత్తం ఇంకా గుజ్జు గుజ్జల్లా అయిపోయింది కదండి అది. సో, అందుకు దాన్ని వెంటనే వేసుకోకూడదు. మనం మధ్యలో వేసుకుందాం. సో, ఇంక ఇక్కడ చికెన్ తెచ్చాం కదండి. చికెన్ ముక్కలకి ఇక్కడ నేను స్నానం చేపించేసి పక్కన పెట్టేసేసానండి. అంటే స్నానం చేపించేస్తే అంటే వాటిని వాష్ చేసి బ్యాడ్ స్మెల్ రాకుండా వాష్ చేసి పక్కన పెట్టానండి అర్థం. అడిగి స్నానం చేపించానని అంటున్నాను. సో, ఇంక ఇక్కడ మనం కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలండి. వెంటనే మగ్గడానికి ఉల్లిపాయలు వెంటనే ఫ్రై అయిపోతాయి. సో, ఇంకా మనం స్నానం చేపించామన్నాం కదా చికెన్ని. ఆ చికెన్ ముక్కల్ని దాంట్లో యాడ్ చేసేసుకోవాలండి. సో, ఇంకా మా అమ్మ వండుతున్నారండి చికెన్ కర్రీని. ఇంకా చికెన్ వేసేసాం కదా దాంట్లో మొత్తం మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టుకోవాలండి. అది మగ్గే వరకు ముక్కలు ఉడకాలి కదా. సో, చూసారా ముక్కలు ఎలా ఉడికినాయో, భలే వస్తుంది కదా పొగ. సో, అలాగా మనం ఉడికించుకున్నంత వరకు నీరంతా పోవాలండి మ్యాక్సిమం. ఇంక ఇప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటాలను యాడ్ చేసుకోవాలి దీంట్లో. చిన్న చిన్న టమాటా ముక్కలు ఒక 2, 3 వేసుకోవచ్చండి. మా దగ్గర ఒకటే ఉంది కదా. సో, దాంతో వేసేసాము. ఒకటే కట్ చేసేసి వేసేసామండి. ఇంకా మనం అల్లం చిన్నులపై అది మసాలా వేసుకున్నాం కదా. సో, అది కూడా యాడ్ చేసేసుకోవాలండి. కాసేపు అయిన తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత అది కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసేసుకొని మనం మిక్సీలో అల్లం చిన్నులపై వరకే వేసేసామండి. అల్లం చిన్నులపై పేస్టే వేసేసాము. ధనియాల పౌడర్ అనేది ఉండేది కదా, మనం పొడి మసాలాగా వేస్తాం కదా. సో, వేయించి పక్కన పెట్టేసామండి పొడి మసాలా అది. సో, మనం ఇంకా పేస్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నాం కదా. సో, ఆ తర్వాత మనం ఎవరికి రుచి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి కదండి. సో, అంతే ఉప్పు కారం యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. చూసారా యమ్మీ యమ్మీ చికెన్ తయారైపోతుంది తినడానికి రెడీగా నా కోసం. సో, విన్నర్ చికెన్ డిన్నర్ అంతే కదండి. విన్నర్ చికెన్ డిన్నర్ అనుకోవడమే. ఇంకా మొత్తం వస్తుందండి ప్రాసెస్, చికెన్ కర్రీ ప్రాసెస్. మూత పెట్టేసుకొని సో, మనం కాసేపు అలా మగ్గనిచ్చుకున్నాక ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. తగినంత వాటర్ యాడ్ చేసేసి అలాగా ఉడుకు వచ్చేదాకా అలా కాసేపు అలా మూత పెట్టేయాలండి. సో, ఇంక ఇక్కడ మనం పొడి మసాలా యాడ్ చేసుకున్నాం కదండి. అదేనండి ధనియాలు పొడి మసాలా అన్న కదా అది. మేము ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసి ఫ్రై చేసామండి బాగా. ఇలాచి కూడా వేసుకుంటే చాలా మంచిదండి, అరుగుదల అయ్యిద్ది ఫస్ట్. సో, ఇంకా మసాలా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఉడకనిచ్చుకోవాలండి కాసేపు, ఒక 5 minutes అలాగా. సో, ఇంకా కర్రీ దగ్గర పడుతుందండి. సో, ఇంకా మనం దగ్గర పడుతుంది కదా, కట్ చేసుకున్న కొత్తిమీరని తీసుకొని చికెన్ కర్రీలో వేసేసుకోవాలి. మన బుజ్జి చికెన్ కర్రీలో అలా వేసేసుకొని మూత పెట్టేసుకొని కంప్లీట్ అయిపోయిందండి చికెన్ కర్రీ. తినేసేయడమే ఇంకా పని.
అది ముక్కులో నన్ను కాఫీ కాఫీ సో చూసారా అండి, మా నాన్న చేసే పని ఇంత కష్టంగా ఉంటుందండి. మా డాడీ మిషనే కాకుండా బస్తాలు కూడా మోస్తారండి. సో ఫ్యామిలీని పోషించాలంటే ఏ పనైనా చేయాలి కదండి మరి. అంతే కదా, ఎంత కష్టమైన పని అన్నా చేయాల్సిందే కదండి, తప్పదు కదా మరి వాళ్ళకి, ఐ మీన్ మగవాళ్ళకండి. సో మా నాన్నకి మాటలు రాకపోయినా అక్కడ వాళ్ళు పని ఏదైనా చెప్తే ఈజీగా అర్థం చేసేసుకొని ఆ పని చేసేసేస్తారండి వెంటనే. సో అదే అనుకుంటా అండి దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం, అంటే ఏదైనా పని చెప్తే వాటిని ఈజీగా అర్థం చేసేసుకొని చేసేయడం. సో ఇంకా మా అమ్మ మా అన్నయ్య మట్టి పాత్రలు తీసుకురావడానికని వెళ్ళారండి, కొనడానికని. ఎందుకంటే వాటిలో మనం ఏమన్నా వంటలు కానీ ఫుడ్ కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మన పూర్వకాలంలో ఎక్కువ మట్టి పాత్రలు యూస్ చేశారు కదండి. అలా మట్టి పాత్రలో వండుకొని తినడం వల్ల ఒంటికి ఆరోగ్యానికి మంచిది కదా. సో అప్పుడు వాళ్ళు అలా చేయడం వల్లే ఆరోగ్యంగా ఉన్నారు కదండి. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే కనుమరుగైనాయండి వాటి వాడకం. సో మళ్ళీ ఇప్పుడు యూస్ చేస్తున్నారు వాటిని. సో ఇంకా అందుకని మనకి ఏమేమి కావాలో వాటి వరకు కొనడానికని వెళ్ళారండి మట్టి పాత్రలు. సో ఇక్కడ ఒక విషయం చెప్పనా అండి, మా అమ్మగారు చెప్పారండి ఆ మాట నాకు. ఏంటంటే ఆ మాట, సో ఏంటంటే అది మనం ఏమైనా కొత్త మట్టి పాత్రలు కొన్నప్పుడు వాటిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు అండి మనం పాత్రల మీద ఇంటూ మార్క్ వేసుకొని తీసుకురావాలండి. ఎందుకంటే అది శుభసూచకానికని అర్థం అండి. ఎప్పుడు మరి గుర్తుంచుకోండి ఈ విషయాన్ని మాత్రం, మట్టి పాత్రల మీద ఇంటూ మార్క్ వేసుకొనే తీసుకురావాలి ఇంటికి, అప్పుడు అది శుభసూచకానికి అర్థం అండి. సో మరి ఇంటూ మార్క్ ఎలా వేసుకోవాలి, అక్కడ ఎలా దొరుకుతాయి అనుకుంటారు కదా. సో దానిలో ఏముందండి, మనం వెళ్తానే ఒక చాక్ పీస్ తీసుకెళ్ళిపోతే సరిపోయిద్ది కదా. సో సింపుల్గా అయిపోయింది. ఇంటూ మార్క్ అది మాత్రం మర్చిపోకూడదండి, ఇంటూ మార్క్ వేసుకొని తెచ్చుకోవాలి మనం. సో కానీ అక్కడ ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి మనం ఇంట్లో యూస్ చేసుకోవడానికి. చిన్న చిన్న పాత్రలు అండ్ బాండీ టైప్ మనం ఏదైనా నాన్ వెజ్ వండుకోవడానికి కూడా ఉండే టైప్ లాంటి పాత్రలు ఉన్నాయండి అక్కడ. అండ్ వాటర్ తాగుతాం కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి. అవి అయితే డిజైన్లో ఉన్నాయండి. అవైతే మీరు కూడా చూసేయండి కాసేపు. సో ఇక్కడ చూసారా అండి, మట్టితో చేసిన కృష్ణుడి బొమ్మ కూడా ఉంది. సో అది చాలా బాగుంది కదండి.
సో, ఇంక మట్టి పాత్రలు అవి తీసుకొని దారిలో వస్తుండగా ఇక్కడ తాటి ముంజలు కనబడినాయండి. అప్పుడే ఫ్రెష్‌గా వచ్చినట్టుగా ఉన్నాయండి. చెట్టు నుంచి కోసినట్టుగున్నారు. సో, ఇంకా అక్కడ ఆగి తాటి ముంజలు తీసుకున్నారండి. చూడండి వాళ్ళు అసలెలా కోస్తున్నారు. సో, ఈ ముంజల వల్ల చాలా ఉపయోగాలుంటాయండి. తింటే మనకి బాడీకి, హెల్త్‌కి చాలా మంచిదండి. సో, వేసవికాలంలో తాటి ముంజలు తీసుకోవడం వల్ల మనకి వేడి చేయకుండా ఒంటికి చలవ చేస్తుందండి. ఈ తాటి ముంజలనేవి చాలా ఉపయోగపడతాయండి మనకి. సో, వాళ్ళిక ఎలా చేస్తున్నారు, ఎలా తీస్తున్నారు అనే ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో పెట్టేశాను. చూడండి మీరు గూడా. నేను చూస్తా మీతో పాటు. సో, ఇంక మనం మట్టి పాత్రలు కొన్నాం గదండీ! సో, ఆ మట్టి పాత్రలను తీసుకొచ్చి మనం నీళ్ళలో నానబెట్టేయాలండి. మార్నింగ్ నానబెడితే నైట్‌కి తీసుకోవాలి. అప్పుడు బాగా గట్టి పడతాయి గదండీ! సో, చూసారా ప్రాసెస్ ఎలా జరుగుతుందో? ఎంత ప్రాసెస్ ఉంటుంది కొత్త పాత్రలు కొంటేనా అని అనిపించింది నాకైతే. సో, ఇంకివి నానబెట్టేసినాక మనం క్లీన్ చేసేసుకొని, ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని, కొన్ని నీళ్ళు వాటర్ పోసుకొని, వేడి చేసేసి, ఆ తర్వాత ఆ వాటర్‌ని మనం అంటే బయట పారవేసేసో లేకపోతే మనం దేనికని బయట పారవేసేయాలండి. ఆ తర్వాత ఇంక మేము కొత్త పాత్ర గదా! సో, కొత్త పాత్ర అని పాలు పాలు పెట్టుకున్నామండి ఫస్ట్ పొయ్యి మీద ఇంకా. ఇంకా అలా జరిగిందండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి కొంచెం. సో, ఉంటానండి. బాయ్. మరో మంచి వీడియోతో నేను రేపు మీ ముందుకొస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండోయ్. పక్కన బెల్ ఐకాన్ గూడా ప్రెస్ చేయండి. అప్పుడు మా నోటిఫికేషన్స్ వస్తాయి.